100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముకకు శస్త్రచికిత్స అనంతరం వాకర్ సహాయంతో మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు. కాలో ఆపరేషన్ తర్వాత కర్ర సహాయంతో నడుస్తున్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో మాన్యువల్ గా కారు నడపమని వైద్యులు సూచించడంతో ఆయన ఓమ్ని వ్యాన్ నడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేసీఆర్ త్వరగా కోలుకుంటూ ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ బాత్రూమ్ లో కాలు జారి కింద పట్టడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యుల బృందం తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్ స్టిక్ తోనే నడుస్తున్నారు. గాయం నుంచి కోలుకుంటున్న కేసీఆర్ ని మాన్యువల్ గా కార్ నడపమని వైద్యులు సూచించారు. దీంతో కేసీఆర్ తన ఓమ్ని వ్యాన్ ను నడిపినట్లు సమాచారం. కేసీఆర్ ఓమ్ని వ్యాన్ నడిపిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కేసీఆర్ ఓమ్ని వ్యాన్ నడిపిన ఫోటోలు పాతవా లేదంటే కొత్తవా అన్న క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. కేసీఆర్ వాహనం నడుపుతున్న ఈ ఫోటోలు వీక్షించిన పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు కేసీఆర్ సార్ మళ్లీ కారు నడపడం స్టార్ట్ చేశారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యుల సూచన మేరకు తన ఫామ్ హౌస్ లో డ్రైవింగ్ చేసినట్టు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.